శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 జూన్ నుంచి 28 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో చంద్ర శుక్రులు, మిథున రాశిలో రవి గురు బుధులు, సింహరాశిలో కుజకేతువులు, అలాగే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్ర బుధుల యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే, చంద్ర శుక్రులు లలిత కళలకి ప్రధానమైన కారకులు. వారి యొక్క దృష్టి కానీ స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. కళలు కూడా చాలా వృద్ధి చెందుతాయి. అలాగే బుధ గురు రవి 3 గ్రహాలు ఒకటే రాశిలో ఉన్నాయి. ఇక్కడ గురువు గారి యొక్క అస్తంగత్వం జరుగుతూ ఉంది. ఇదే గురు మూఢమిగా మనము చెప్పుకుంటాము. శుభకార్యాలు ఉండవు. అలాగే రవి బుధుల యొక్క కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాసుల వారికి, అంటే ఆ రాశి నుంచి ఈ మిథున రాశి 8వ స్థానం అవుతున్నప్పటికీ కూడా మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా బుధ ఆదిత్య యోగం మంచిదనే చెప్పాలి. ఇక బుధ గురుల యొక్క స్థితి మంచి మేధావితనాన్ని సూచిస్తూ ఉంటుంది, తెలివితేటల్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే స్వక్షేత్రంలో బుధుడు ఉండడం చేత ఇదే స్థానంలో బుధుడు ఉండగా ఇప్పుడు జన్మించిన వారికి భద్ర మహాపురుష యోగం కూడా పడుతుంది. అంత అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక అన్నమాట అది. అలాగే బుధుని యొక్క స్థితి కూడా. ఇక కుజకేతువులు కొంచెం ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా రాహు గారి దృష్టి సోకుతూ ఉన్న కారణం మీద కుజుడికి ఇక్కడ సర్పదోషం ఏర్పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉండడం చేత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఇతర రకాల యాక్సిడెంట్లు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర బుధుల యొక్క స్థితి చాలా చాలా ప్రశాంతమైన స్థితి. ఇది నిజానికి మైథలాజికల్గా చంద్రుని యొక్క కుమారుడు బుధుడు, వారిద్దరికీ సరిపోదు. కానీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేని కారణం చేత బుధుడితో అయినప్పటికీ, శనిగారితో అయినప్పటికీ, రాహుతో అయినప్పటికీ, కేతువుతో అయినప్పటికీ, ఎవరితో అయినప్పటికీ కూడా ఆయన శత్రుత్వం పెట్టుకోరు అని చెప్తూ ఉంటారు. కాబట్టి స్వస్థానంలో బుధుని యొక్క చేరిక జరిగినట్టుగా తీసుకుని ఈ కలయిక మంచిదే, స్మూత్ బిహేవియర్ కిందగా ట్రీట్ చేసుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల విశేషాంశాల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి వారం రోజుల కాలము కూడా 2 గ్రహాల అనుకూలత మాత్రమే చాలా బాగుంది. మరి ఒక్క లాభస్థానమే బాగుంది, మిగతా గ్రహాలన్నీ అననుకూలంగా ఉన్నాయి కదా అనుకుంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ 2 గ్రహాలు దశమం మంచి లాభకరమైనటువంటి స్థానమే కాబట్టి దశమంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ద్వాదశంలో గురువుగారు కూడా బాగున్నారు. అయితే శుభకార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు, స్థిరచరాస్తుల వృద్ధి కోసం ఖర్చు పెట్టిస్తారు, అలాగే గృహ మరమ్మతుల గురించి ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు. ఈ విధంగా ఖర్చు పెట్టిస్తారు కాబట్టి ఇక్కడ గురువుగారి యొక్క స్థితి కూడా బాగుందనే చెప్తాము. కానీ గురువుగారి యొక్క నడక తన యొక్క ఉచ్చవేపుగా ఉంది. కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చ పొందుతారు. ఆ ఉచ్చవేపుగా ఉండడం కారణం చేత ఇప్పుడు అన్ని బీజాలు పడతాయి అన్నమాట. ఉద్యోగ స్థానంలోని 2 గ్రహాల యొక్క పరిస్థితి కూడా ఇక్కడ ఉద్యోగ స్థానానికి మరింతవన్నీ తెచ్చేటట్టుగా ఉంది. అంటే ఇక్కడ గురువు గారు వేసేటటువంటి బీజాలు దేనికి పనిచేస్తున్నాయి? ఉద్యోగానికి పనిచేస్తున్నాయి, కుటుంబానికి పనిచేస్తున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలకు పనిచేస్తున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, సహాయ సహకారాలు, మీకు స్థిర చరాస్తులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వృద్ధి చెందే విధంగా సంతానం బాగుంటారు,
ధనము బాగుంటుంది, ధనాభివృద్ధి బాగుంటుంది, రుణాలు బాగుంటాయి. ఇలా ప్రతి అంశంలోనూ గురువు గారి యొక్క ప్రాధాన్యత పెరిగిపోతుంది. వాటికి అంకురాలు పడుతున్నాయి ఇప్పుడు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు కష్టంగా కనిపించవచ్చు, విద్యార్థులు ఎక్కువగా కష్టపడుతూ ఉండొచ్చు, అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వీరికి కష్టం ఎక్కువగా ఉండొచ్చు, వ్యవసాయదారులకు కూడా కష్టం ఎక్కువగా ఉంది అనేటట్టుగా ఉన్నాయి పరిస్థితులు అనుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉండొచ్చు, ఇంకా వివాహాది శుభకార్యాలు కుదరలేదు అనుకోవచ్చు. ఏ రూపకంగా అయినా ఇప్పుడు ప్రజెంట్ మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ అతి కొద్ది కాలంలోనే ఇవన్నీ కూడా పూర్తి శుభకరంగా, పూర్తిగా ఫలవంతం అయ్యేటట్టుగా అయిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర చంద్రుల వల్ల కళాకారులు చాలా బాగుంటారు. కళలకి సంబంధించి బాగా అభివృద్ధి చెందుతుంది, దానికి సంబంధించి ఆదాయం కూడా వస్తుంది, బాగుంటుంది ఆదాయం కూడా. ఆదాయం లేని వారికి కళల పట్ల ఆదాయం వస్తుంది, ఆదాయం ఉన్నవారికి ఎక్కువైతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చింది, బుధుని యొక్క స్థితి రాశిలోకి వచ్చింది. మరి రాశిలోకి వచ్చిన చంద్రుడు అత్యద్భుతమైన మేలు చేస్తారు, అన్ని విధాల మీకు అనుకూలతలు ఇస్తారు, బహుళ ప్రయోజనాలు వస్తాయని చెప్తాం అనమాట. అన్ని విధాల ప్రయోజనాలు, కుటుంబం బాగుంటుంది, వ్యక్తిత్వం బాగుంటుంది, గౌరవ మర్యాదలు బాగుంటాయి, అనుకూలమైనటువంటి స్థాన చలనాలు ఉంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి, తీర్థయాత్రలు చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాగా అన్ని రకాలకి సంబంధించి కూడా శుభవార్తలు వింటారు. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. ప్రతి చిన్న విషయము కూడా మీకు మానసిక ఆనందాన్ని తెచ్చిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, మీ ఉన్నతి ఈ వారాంతం నుంచి ప్రారంభమవుతుంది అని కూడా తెలియచెప్తూ, అన్ని రకాలుగాను నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని శుభకరంగా ఉండండి, మనశ్శాంతితో ఉండండి. కుజుని యొక్క దృష్టి రాహు శనిల మీద పడుతూ ఉన్న కారణము, కుజుని యొక్క స్థితి కేతువుతో కలిసి ఉన్న కారణము, ఇది చాలా చాలా చెప్పదగినటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి సూచన. పాటించండి, సంయమనం పాటించండి, శుభకరంగా అభివృద్ధి పొందండి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.